బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే నూనె వంకాయ కూర ఎలా చేయాలనేది చూపిస్తానండి. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ధనియాలు వేయించేసుకుంటున్నాను. వేయించుకొని చేసుకుంటే బాగుంటుందండి. ఈ విధంగా ధనియాలు ఎండుమిరపకాయలన్నీ ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వేగిపోయినాయి ధనియాలు. తర్వాత వచ్చి మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టేసుకునేసి ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను చిన్న స్పూన్తో అండి. ఇవి కూడా వేయించేసుకుందాము. ఇవి కూడా బాగా చిటపటమనేటట్లు వేయించేసుకోవాలి. ఇవి కూడా అన్నీ వేయించేసుకొని ఒక్కొక్కటి ఆ ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి ఇవి కూడా వేగిపోయాయి. తర్వాత తెల్ల నువ్వులు వేసుకుంటున్నానండి ఒక స్పూను. ఎప్పుడు కూడా వంకాయ కూరకు నువ్వులు పడితేనండి టేస్ట్ వచ్చేది. ఇది కొంచెం పెద్ద స్పూన్తో ఒక స్పూన్ తీసుకున్నానండి. ఇవి కూడా అంతే బాగా వేయించేసుకుందాము కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇవి కూడా తీసేసుకుందాం, ఆ ప్లేట్లోకి తీసేసుకుందామండి. అన్నీ వేయించుకొని తీసుకుంటే కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది. తర్వాత గసాలు ఒక హాఫ్ స్పూన్ వేసానండి చిన్న స్పూన్తో. గసాలు వేస్తే బాగుంటుందా లేదని అనుకోకండి, చాలా బాగుంటుంది కూర, వంకాయ కూర. ఇది అమ్మమ్మల నాటి కూర, మా అమ్మమ్మ చేస్తుందండి ఈ విధంగా అన్నీ వేయించి చేసేది. గసాలు కూడా వేగిపోయినాయి. అప్పుడైతే అన్నీ గుండ్ల కింద రుబ్బేసి మసాలా బాగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే అన్నీ మిక్సీలో ఆడించుకునేది కదండి. తర్వాత వచ్చి ఎండుమిరపకాయలు కూడా తగినంత వేసుకునేసి ఒక చుక్క ఆయిల్ వేసుకునేసి వేయిద్దాము. ఎందుకంటే ఎండుమిరపకాయలు కొంచెం తేమగా ఉంటాయి కాబట్టి ఇట్లా వేయించుకుంటే పొడి బాగా ఆడుతుందండి. స్మెల్ కూడా బాగుంటుంది, కూర కూడా బాగా కుదురుతుంది అనమాట. ఇవన్నీ చల్లారబెట్టేసుకున్న తర్వాత మిక్సీ జార్లో మిక్సీకి పట్టుకుందామండి ఒకసారి పొడిగా అంతా. ఇవంతా మిక్సీ పట్టుకుందాం ఒకసారి. చూడండి ఈ విధంగా బరగ్గా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు పల్లీలు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నానండి, అది స్కిప్ అయింది వీడియో. అవి కూడా వేసేసుకున్నాను. ఒక 3 స్పూన్లు దాకా వేసుకున్నాను. పల్లీలు వేయించుకుని పొట్టు తీసి పెట్టుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఒక గుప్పెడంత ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. తురుముకున్నాను, ఇది వేసుకున్నాను. తర్వాత వచ్చి చెక్క లవంగాలు ఒక 2 లవంగాలు, ఒక 4 లవంగాలు, 2 చెక్క ముక్కలు వేసుకుంటున్నానండి. అన్నీ వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఒక 20 దాకా వేసుకున్నాను. ఒక చిన్న ఆనియన్ ఒకటి వేసుకున్నాను. తర్వాత ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. మళ్ళీ ఒకసారి పట్టేసుకున్నాను చూడండి. ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం స్పూన్తో. అడుగంతా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇట్లా కలిపేసేసుకొని కొంచెం బెల్లం వేసుకుందామండి. అది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎప్పుడైనా కూడా కాకరకాయ కూరకు కానీ వంకాయ కూరకు కానీ కొంచెం బెల్లం పడితే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం బెల్లం వేసుకున్నాను, బెల్లము తురుము. తర్వాత చింతపండు వేసుకుంటున్నాను. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుందామండి. నానబెట్టి పెట్టుకున్నాను చింతపండు. మనం కారం తగ్గట్టు వేసుకోవాలి చింతపండు. కొంచెం నీళ్ళు వేసేసుకునేసి కొత్తిమీర వేసేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇదంతా కొంచెం బాగా మెత్తగా మిక్సీ పట్టుకుందాము. కొత్తిమీర కొంచెం బాగా వేసుకుంటే బాగుంటుందండి వంకాయ కూరకి. ఈ విధంగా మళ్ళీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం రాళ్ళుప్పు వేసుకుందామండి. రాళ్ళుప్పు వేసి మళ్ళీ కొంచెం నీళ్ళు వేసి, గట్టిగా ఉంది కదా మరి, మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ తిప్పుకుందాము. మసాలా బాగా మెత్తగా మెదగాలి కాబట్టి కొంచెం ఇదంతా కలుపుకొని ఒకసారి మసాలా మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి. చాలా బాగుంటుందండి ఈ కూర, ఒకసారి చేయండి. సద్ద రొట్టెలకి, రాగి రొట్టెలకి కూడా చాలా బాగుంటుంది. చపాతీ లేక బాగుంటుంది, రాగి సంగట్లకి కూడా బాగుంటుంది, ప్లస్ రైస్లోకి కూడా బాగుంటుందండి. వైట్ రైస్లోకి, బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి వంకాయ కూర. చూడండి మెత్తగా అయిపోయింది, మిక్సీకి పట్టుకున్నాను. ఇదంతా గిన్నెలోకి తీసేసుకున్నాము. ఈ మసాలా అంతా. ఆల్రెడీ టమోటా కూరకు 2 టమోటాలు, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్నానండి ముందుగానే కూరకు. దీనికి ఇప్పుడు గిన్నెలో ఉప్పు వేసుకొని పెట్టుకున్నాను, రాళ్ళుప్పు నీళ్ళలో. ఎందుకంటే వంకాయ అలాగే వేయకూడదు కాబట్టి నీళ్ళలో ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి, లేదంటే వంకాయ చేదు వస్తుందండి. ఈ విధంగా కోసేసుకొని వంకాయ కూరకు మామూలుగా మనం ఎలా తరుక్కుంటామో అలా తరుక్కుందాము. ఫ్రెష్ వంకాయలండి, ఇట్లా ఫ్రెష్గా ఉండే వంకాయల కూర చేసుకుంటే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేయకండి, ఇట్లా తెచ్చినప్పుడే వంకాయ కూర చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక 2 రోజులు ఫ్రిడ్జ్లో ఉంటే కొంచెం టేస్ట్ తగ్గుతుంది. ఇట్లా వెంటనే చేసుకుంటే మేలు, టేస్ట్ కూడా బాగా కుదురుతుంది అనమాట. అందుకని ఇప్పుడు తెస్తూనే ఈ విధంగా చేస్తున్నానండి వంకాయలు. మసాలా అంతా ఇట్లా
మనం నూనె వంకాయ కూరకు పెట్టుకుందామండి. గుత్తి వంకాయ కూర నూనె వంకాయ ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే నూనె వంకాయ అవుతుంది, లేదంటే కొంచెం తక్కువ ఉంటే గుత్తి వంకాయ అవుతుంది. కొంచెం ఆయిల్ బాగా వేసానండి నేను. మసాలా అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది మా అమ్మమ్మ చేస్తున్న వంట అండి. నాకు చాలా ఇష్టం అండి. మాకు అమ్మమ్మ చేసినప్పుడు ఇట్లా బాగా ఇష్టంగా తినేవాళ్ళము. ఇది మా అమ్మమ్మ దగ్గర నుంచి మా అమ్మ నేర్చుకుంటే మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. కొంచెం అయితే మామూలుగా అయితే మనం ఇంకో విధంగా చేసుకుంటాం. ఇదంతా కొంచెం వెరైటీగా అన్నీ వేయించుకొని చేసుకునేదండి. ఈ విధంగా అన్నీ మసాలా పెట్టేసుకొని వంకాయ కూరకి మనము అన్నీ వంకాయకి ఇట్లా కూరేసుకుందామండి. మసాలా అంతా కూరేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం వంకాయలన్నీ. చూడండి అన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇట్లా ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుందాం. కూరకి పెట్టేసుకొని ఒక ముక్కాల గిన్నె, చిన్న గిన్నె అయితే ముక్కాల గిన్నె ఆయిల్ వేసుకున్నానండి. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర కొంచెం వేసుకుంటున్నాను, ఆవాలు కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత వేగిన తర్వాత ఒక ఆనియన్ పెద్దది, ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందామండి. ఆనియన్స్ బాగుంటుందండి ఈ కూర, ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్గా చేసేది కాకుండా ఇట్లా ఇవన్నీ వేయించుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఆనియన్స్ కూడా వేగిపోయినాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుంటున్నాను. కలుపుకునేసి ఇప్పుడు టమోటాలు వేసుకుంటున్నాను. పండు 2 మాత్రమే కట్ చేసి పెట్టుకున్నానండి. ఆల్రెడీ చింతపండు కొంచెం వేసుకుంటాం కాబట్టి వంకాయ కూరకు టమోటా చూసి వేసుకోవాలి. ఈ విధంగా బాగా మగ్గనిద్దామండి టమోటాని. మూత పెట్టేసి చూడండి బాగా వేగింది. ఇంకా కొంచెం కలుపుకుందాం ఒకసారి అంతా. కలుపుకునేసి ఇప్పుడు పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకొని ఇదంతా మళ్ళీ కొంచెం వేయించుకుందాము. మళ్ళీ ఒకసారి అంతా మూత పెట్టి మగ్గించుకుందామండి. పసుపు వేసాం కదా, పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు వాసన రాకుండా వేయించేసుకుందాం ఇట్లా. తర్వాత ఈ వంకాయలన్నీ వేసేసుకుందామండి. వంకాయలు వేసేసుకొని కొంచెం ఆయిల్లో మగ్గనిద్దాం. మసాలా వేసేసుకొని ఇవి కొంచెం ఆయిల్లోనే మసాలా అంతా వేగాలండి. ఇంకా కొంచెం మసాలా మిగిలిందండి. వంకాయలకి పెట్టంగా మిగిలిన మసాలా అంతా ఇట్లా పెట్టేసుకుందాము. వేసేసుకొనేసి బాగా మగ్గనిద్దాము ఇదంతా. ఇదంతా ఈ విధంగా బాగా మగ్గనిచ్చుకుందాము. ఇదంతా ఆయిల్లోని బాగా వేగాలండి. అప్పుడే కూర బాగా టేస్ట్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఈ విధంగా వేయించుకోవాలి కూరకి. మసాలా అంతా కొంచెం నీళ్ళు వేసుకుంటున్నానండి, అడుగంటుతుంది. ఎందుకంటే కొబ్బరి పల్లీలు వేసాం కదా, అందుకని అడుగంటుతుంది. ఈ విధంగా కొంచెం వేయించేసుకుందాము. ఈ విధంగా మూత పెట్టేసుకునేసి వేయించేసుకుందాము. చూడండి మసాలా అంతా బాగా వేగిపోయింది, స్మెల్ వస్తుంది బాగా ఉడుకుతూనే. ఈ అడుగంటకుండా మనం నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ ఉడకనివ్వాలండి. ఇది కొంచెం మళ్ళీ ఒకసారి అడుగంటుతుంటే మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నానండి. ఈ విధంగా నీళ్ళు వేసి, జార్లో మసాలా నీళ్ళే ఉన్నాయండి, అవి వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే అంతా వేగిపోయింది కాబట్టి మనం తగినంత నీళ్ళు వేసేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లోనే బాగా ఉడకాలండి కూర. ఎప్పుడైనా సరే బాగా ఉడకాలి. ఒకసారి అంతా మళ్ళీ చూసుకుంటున్నాను. ఇంకా వంకాయలు అయితే ఉడకలేదు. చూడండి మళ్ళీ చూస్తున్నాను, వంకాయ కూడా ఉడికిపోయి ఆయిల్ తేలుతుంది. చూడండి బాగా ఆయిల్ తేలుతుంది. ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు తక్కువ ఉంటే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి. నాకైతే కొంచెం తక్కువ అనిపిస్తుంది, మళ్ళీ సాల్ట్ అయితే వేసుకున్నానండి కొంచెము. ఇప్పుడు వంకాయ ఉడికిందో లేదో చూద్దామండి మనము. ఈ విధంగా ఆయిల్ తేలిందంటే కూర అయితే మనకు రెడీ అయిపోయినట్లే అండి. ఇవి ఉడికింది లేదో ఒకసారి చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా వంకాయ కూడా మెత్తగా ఉడికిపోయిందండి. మరీ లావు వంకాయలు కాదు కదండి, మీడియం సైజు వంకాయలు కాబట్టి తొందరగానే ఉడుకుతాయి. ఎప్పుడు కూడా కుక్కర్లే కంటే ఇట్లా విడిగా పెట్టుకొని చేసుకుంటే కూర చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.